ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్9 ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి. అందరికీ హ్యాపీ సాటర్డే అండి. ఈరోజు సాటర్డే పూజ అయితే చాలా చక్కగా చేసుకున్నానండి. వెంకటేశ్వర స్వామికి ధనుర్మాసం కదా, వెంకటేశ్వర స్వామికి ధనుర్మాసంలో పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. అయితే ఈ పూజ నేను చేశాను. ఈ పూజ మనకి ముక్కోటి ఏకాదశి రోజు పూజ ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. ఏ వీడియో అయినా సరే అది నాకు యూజ్ అవ్వాలి, అంటే నాకు ఉపయోగపడాలి, మీకు కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈరోజు శనివారం కదా, చక్కగా స్వామివారికి పూజ చేసుకొని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎక్కడ శ్రద్ధగా వినడానికి ట్రై చేయండి. మీరు స్కిప్ చేస్తూ చూడొద్దు ఫ్రెండ్స్, ఓకేనా? చాలా కష్టపడి వీడియో తీయడం జరుగుతుంది అనమాట, ఓకేనా? సరే, వీడియోకి వెళ్ళిపోదాం. అయితే ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అత్యంత పవిత్రమైన రోజండి. ఈ రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజిస్తే 3 కోట్ల ఏకాదశిలు పుణ్యం లభిస్తుందండి. పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని పురాణం చెప్తుంది. అయితే ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని మనందరికీ నమ్మకం అనమాట. అయితే ఈ రోజే భగవద్గీత ఉపదేశం జరిగిన రోజు కాబట్టి విష్ణు సహస్రనామం పారాయణం చేయడం, విష్ణు పూజ చేయడం వల్ల అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని మనకి పురాణం చెప్తుంది. అయితే 3 కోట్ల ఏకాదశితో సమానమైన ఈ పవిత్రమైన రోజు పూజ ఎలా చేసుకోవాలి, ఉపవాసం ఎలా ఉండాలి, నియమాలేంటి, అసలు ఆ రోజు ఏంటి పారాయణం చేయాలి, ఏంటి దానం ఇవ్వాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ముఖ్యంగా ఈరోజు ఉదయాన్నే, అంటే వైకుంఠ ఏకాదశి రోజు ఉదయాన్నే లేచి చక్కగా మన కాలకృత్యాలు తీర్చుకొని ముందు రోజే ఇల్లంతా కొంచెం గంగాజలంతో శుద్ధి చేసుకొని మరుసటి రోజు ఉదయాన్నే లేచి తలార స్నానం చేసుకొని నిత్య దీపారాధన పెట్టుకొని ఒక పీట వేసుకొని మహావిష్ణువుకి, అంటే విష్ణు దేవుడికైనా మనము విష్ణు ఫోటోలు ఉంటాయి కదండి, అవేనే పెట్టుకోవచ్చు, లేదంటే వెంకటేశ్వర స్వామి ఫోటో అయినా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇద్దరికి పూజ చేయాలి, అమ్మవారికి అయ్యవారికి ఇద్దరికి చెయ్యాలన్నమాట. అయితే ఏకాదశి రోజు మాత్రం ముఖ్యంగా మనము పిండి దీపం అయితే వెలిగించాలి. పిండి దీపం గోధుమ పిండితోనైనా చేసుకోవచ్చు, వరిపిండితోనైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే నేను ఇక్కడ గోధుమ పిండితో చేసుకున్నాను. అయితే ఈ గోధుమ పిండిలో ఏవేవి కలిపితే మంచిగా ఉంటుంది అనేది మనము తెలుసుకుందాం. గోధుమ పిండిలో కొంచెం ఆవు పాలు, అలాగే బెల్లం పొడి, ఇలాచీ పౌడరు, అలాగే ఇంకా మనము కొంచెం నెయ్యి, అలాగే పచ్చకర్పూరం వేసుకొని చక్కగా మనం దీపం అయితే పిండి దీపం తయారు చేసుకోవాలి. ఇక్కడ మీరు 5 పెట్టుకోవచ్చు, ఒకటైనా పెట్టుకోవచ్చు. అయితే ఈరోజు ముఖ్యంగా నెయ్యి దీపంతో వెలిగించడానికి ట్రై చేయండి. ఆ రోజు చాలా మంచిది ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే. ఇక్కడ నేను ఒక్క పిండి దీపం పెట్టుకున్నాను. పిండి దీపం పెట్టేటప్పుడు చక్కగా ఒక పళ్ళెంలో, నేను ఇక్కడ నాకు శంకు చక్రాలు ఇది ఉంది కదండి, దివుకుంది ఉంది కదా, దానిలో కొంచెం నేను బియ్యం వేసి దానిపైన తగమలపాకు పెట్టి దానిపైన పిండి దీపం వెలిగించుకున్నాను అనమాట. ఇలా మనకి నిలువుగా నిలువుగా వెలిగే మనకి మీషోలో దొరుకుతున్నాయి కదండి స్టాండ్లు. చక్కగా దానిలో ఒక 5 కానీ ఒత్తులు, 7 కానీ ఒత్తులు వేసుకొని చక్కగా మనము ఆవు నెయ్యి వేసి అది ఆ రోజంతా వెలిగినట్టుగా చూడండి. ఇగోండి, ఇక్కడైతే చక్కగా అయితే నేను స్వామివారికి అలంకార ప్రియుడు కదా, స్వామివారికి శివుడికి అభిషేక ప్రియుడు శివుడు, విష్ణుమూర్తి అలంకార ప్రియుడు, లక్ష్మీ అమ్మవారు స్తోత్రాలతో మనం అమ్మవారికి పూజ చేయాలి. అమ్మవారికి మంత్రాలంటే చాలా ఇష్టం అనమాట, శ్లోకాలంటే అమ్మవారికి ఇష్టం అనమాట. అందుకే ఈరోజు ఏకాదశి పూజలో ఏకాదశి పూజ ఎవరు చేస్తారో వాళ్ళకి లక్ష్మీ కటాక్షం అనేది లభిస్తుందని మనకి శాస్త్రం చెప్తుందనమాట. అమ్మవారికి చక్కగా అయితే ఇక్కడ ఏదైనా సరే పటం, అమ్మవారు సహా ఉండే పటం తీసుకోండి, లక్ష్మీనారాయణ పటం చక్కగా పెట్టుకోండి. ఇక్కడ నేను శ్రీవారి పాదాలు పటం పెట్టుకున్నాను. వెంకటేశ్వర స్వామి పటం కొంచెం ఖరాబ్ అయిపోయిందండి, వాటర్ వెళ్ళిపోయింది దానిలోకి, అందుకే ఆ పటం పెట్టలేదు. ఈ పటం పెట్టుకొని నా దగ్గర విగ్రహాలు ఉన్నాయి కదా, అవి కూడా పెట్టుకున్నాను. ఆ రోజు ముఖ్యంగా చక్కగా మనము పాయసన్నం కానీ, అలాగే పులిహోర కానీ, అన్నంతో తయారు చేసిన నైవేద్యాలు పెట్టకూడదనమాట. ఆ రోజు పాలు,
పటిక బెల్లం, అలాగే పళ్ళు పెట్టాలన్నమాట. ఓకేనా. అరటి పళ్ళు, కొబ్బరికాయ ఇలాంటివన్నీ నైవేద్యం పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో రైస్తో చేసిన నైవేద్యం పెట్టకూడదనమాట. ఓకేనా. ఇగోండి స్వామివారికి చక్కగా అన్ని అలంకరణ అయితే చేసుకున్నానండి. ఆ తర్వాత ఇక్కడ గణేష్కి కూడా ఏ పూజ చేసినా గణేష్కి పూజ చేయాలి కదా, గణేషుడికి కూడా పెట్టుకోవాలన్నమాట. ఇగోండి పిండి దీపం చక్కగా వెలిగిస్తున్నానండి. అయితే 3 కోట్ల ఏకాదశితో సమానమైన పవిత్రమైన రోజు అన్నాను కదండి. ఈ రోజున వైకుంఠంలోని ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయని, వాటి ద్వారా దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుందని మన భక్తులకు మనందరికీ విశ్వాసం అనమాట. ఈ రోజున నియమనిష్టలతో ఉపవాసం చేస్తే జనన మరణ చక్రం నుంచి విముక్తి లభించి మోక్షం ప్రసాదిస్తుందనమాట. అయితే మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడి భగవద్గీతను ఇదే రోజున ఉపదేశించాడని మన నమ్మకం. అందుకే భగవద్గీత పారాయణం చేసిన ఈరోజు చాలా మంచిదండి. అయితే ఎవరైనా సరే ఫస్ట్ టైం మీ ఇంటి దగ్గర భగవద్గీత లేకపోతే ఈ ముక్కోటి ఏకాదశి రోజు భగవద్గీత ఇంటికి తెచ్చుకోండి, చాలా మంచిది. విష్ణువుకు ప్రీతికరమైన ఈ రోజున చేసే పూజలు, ఉపవాసాలు అన్ని పాపాలు హరించి శుభాలు కలిగిస్తాయండి. ఏకాదశి అంటే మనము సంవత్సరంకి 24 ఏకాదశులు ఉంటాయండి. అయితే అందులో ఒక 3-4 ఏకాదశులు చాలా పవిత్రమైనవన్నమాట. ఈరోజు చేసే ఒక్క ఏకాదశి వ్రతం మిగిలిన 23 ఏకాదశుల వ్రతంతో సమానమైందని శాస్త్రం చెప్తుంది. అయితే ఉపవాసం ఎలా ఉండాలి అనేది మనం తెలుసుకునే ముందు ఆ రోజు ఉదయం తలస్నానం చేసి శుచిగా ఉండాలి. విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని తప్పకుండా పూజించాలి. విష్ణు సహస్రనామం తప్పకుండా పారాయణం చేయాలి. మీకు విష్ణు సహస్రనామం రాకపోతే వినండి. ఆ రోజు మాత్రం తప్పకుండా భగవద్గీత చదవడానికి ట్రై చేయండి. ముఖ్యంగా స్వామివారికి తులసి మాల మాత్రం సమర్పించండి. తులసి మాల లేకపోతే తులసి దళాలైనా సరే చక్కగా తులసి దళాలతో చక్కగా అష్టోత్తరాలు చదువుకోండి, గోవిందనామాలు చదువుకోండి, విష్ణు సహస్రనామం చదువుకోండి వస్తే. ఓకేనా. ఈ విధంగా చేసుకోండి. ఆ రోజు మాత్రం ఉపవాసం ఉంటే చాలా చాలా మంచిదనమాట. ఆరోగ్యం సహకరిస్తే ఉపవాసం ఉండండి. ఆరోగ్యం సహకరించకపోతే మాత్రం ఉపవాసం కొంచెం అంటే మీరు కొంచెం ఫ్రూట్స్ ఇలాంటివి తాగండి అనమాట. ఓకే, తినండి. ఆ రోజు అంటే ఏదైనా సరే స్టవ్ మీద చేసినవి తినకూడదు అని మనకి శాస్త్రం చెప్తుంది. ఒకటి శాస్త్రీయ పద్ధతిలో మనము చేస్తాము, ఒకటి సామాన్య పద్ధతిలో చేస్తారు కొంతమంది. శాస్త్రీయ పద్ధతిలో అంటే ఆ రోజంతా అంటే దశమి రోజు నుంచే వాళ్ళు ఆఫ్ ఫుడ్ తీసుకుంటారనమాట. శాస్త్రీయ పద్ధతిగా అని చెప్తున్నానండి. ఏకాదశి రోజు మాత్రము ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఏది ముట్టుకోరండి. 2 పూటలు అంటే ఉదయం, మధ్యాహ్నం వరకు అంటే ఉదయము వాళ్ళు తులసి తీర్థమే పుచ్చుకుంటారనమాట. 3 ఉద్ధరణలతో తులసి వాటరే తాగుతారనమాట. అలాగే రాత్రికి స్వామివారి దగ్గర ఉండే పళ్ళు తింటారనమాట. అది శాస్త్రీయ పద్ధతి అనమాట. సామాన్యమైన పద్ధతి ఏంటంటే మార్నింగ్ మనము స్వామివారికి చక్కగా పూజ చేసుకున్న తర్వాత స్వామివారి దగ్గర ఉండే పళ్ళు అలాగే ఏవైనా సరే తినొచ్చు అనమాట. ఆ రోజు అన్నం మాత్రం తినకూడదు, ఫ్రూట్స్తోనే తినాలి. ఏదైనా ఆరోగ్యం సహకరించకపోతే మీరు రైస్ ఏదైనా తినొచ్చు అనమాట, పళ్ళు ఇలాంటివి తినొచ్చు. ఓకేనా. ఈ విధంగా చేసుకోండి. ఆరోగ్యం మీకు బాగా సహకరిస్తుంది అంటే చక్కగా ఉపవాసం ఉంటే చాలా మంచిదనమాట. ఓకేనా. ఈ విధంగా పూజ చేసుకోండి. ఇక్కడ నేను తులసి దళాలతో చక్కగా స్వామివారికి అంటే విష్ణు అష్టోత్తరాలు చదువుకున్నాను, గోవింద నామాలు చదువుకున్నాను. దాంతోపాటు అమ్మవారికి ఎండు పువ్వులతో చక్కగా అమ్మవారి అష్టోత్తరాలు కూడా చదువుకున్నాను. ఈరోజు మాత్రం చక్కగా మీరు విష్ణు సహస్రంతో పాటు వజ్రకవచం చదవండి. చాలా చాలా మంచిదనమాట. మీకు వజ్రకవచం మీకు రాకపోతే వినండి, చాలా మంచిది. అపమృత్యు దోషాలు పోతాయండి. ఈ ఏకాదశి అంత పవిత్రమైన రోజు అనమాట. అయితే ఏకాదశి రోజు మనము పూజ చేసుకున్న తర్వాత ఇంట్లో చక్కగా ఏదైనా టెంపుల్, వెంకటేశ్వర టెంపుల్ దగ్గర కానీ, రామాలయం టెంపుల్ దగ్గర కానీ ఉత్తర ద్వారా ఏర్పాటు చేస్తారనమాట టెంపుల్లో. ఆ దర్శనం అయితే తప్పకుండా చేసుకోండి. మార్నింగ్ 3:30 నుంచి మనకి చక్కగా మంచి గడియలు ఉన్నాయండి. 9 వరకు మంచి గడియలు ఉన్నాయి. 9 వరకు గడియలు మంచిగా ఉన్నాయండి. అప్పుడు మీకు వీలు కాకపోతే 9 తర్వాత 12 లోపైన మీరు చేసుకోవచ్చు. ఇంకా అప్పటికి మీకు ఉదయం కాకపోతే అంటే మీకు ఎవరికైనా వీలు లేకపోతే సాయంత్రం కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి, ఏమీ పర్వాలేదు. తిరుపతిలో అయితే 10 రోజుల వరకు దర్శనం ఇస్తారనమాట. వైకుంఠ ఏకాదశి రోజు అంటే ఉత్తర ద్వార దర్శనం చేపిస్తారనమాట. ఓకేనా. ఈ విధంగా చక్కగా మీరు చేసుకోండి. అలాగే ఆ రోజు ఎవరికైనా సరే మీరు అంటే
భగవద్గీత దానం చేయాలనుకుంటే చక్కగా ఒక బుక్ అయినా సరే ఎవరికైనా దానం చేయండి. చాలా చాలా మంచిదండి ఆ రోజు. అలాగే ఈరోజు ఉపవాసం ఉండిన తర్వాత ద్వాదశి రోజు మాత్రం చక్కగా మనము ఉపవాసం చెల్లించాలన్నమాట. ద్వాదశి రోజు కూడా చక్కగా మనము ఉదయాన్నే లేచి అంటే 2 పూట్ల మార్నింగ్ పూజ చేస్తాం కదా, ఉపవాసం అంటే ఆరోగ్యం సహకరించిన వాళ్ళు చక్కగా ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఆరోగ్యం సహకరించిన వాళ్ళు అంటే పళ్ళు ఇలాంటివన్నీ తింటారు కదా, అవి తిన్న తర్వాత మనము ద్వాదశి రోజు మాత్రం తప్పకుండా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి తలకు స్నానం చేసి మళ్ళీ దీపారాధన చేసుకొని ఆ తర్వాత స్వామివారి కోసము అక్కడ మనము అన్నం, పప్పన్నం, అలాగే పాయసన్నం, చక్కగా తీపి పదార్థం ఒకటి, పచ్చడి ఒకటి అన్నీ వండేసి అరిటాకులో కానీ మోతుకాకులో కానీ ఇస్తురాకులో కానీ స్వామివారికి సమర్పించాలన్నమాట. సమర్పించిన తర్వాత అప్పుడు మనం భుజించాలి. దాంతో మనకి ఏకాదశి వ్రతం అనేది పూర్తవుతుంది. ఆ తర్వాత మీరు అంటే స్వామివారి దగ్గర మీరు పెట్టేస్తారు కదా భోజనం అంతా వండి పెట్టేసిన తర్వాత టెంపుల్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత బ్రాహ్మణునికి చక్కగా స్వయంపాక దానం ఇవ్వండి. మీ శక్తి కొలది స్వయంపాక దానం ఇవ్వండి. చక్కగా మీకు మీ ఇంటి దగ్గర ఏవేవి కూరగాయలు ఉన్నాయో అవన్నీ చక్కగా తీసుకువెళ్ళి బ్రాహ్మణికి మంచి తాంబూలంతో దక్షిణ తాంబూలంతో ఇవ్వండి. ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు మనము స్వామివారికి భోజనం పెడతాం కదా, అంటే భోజనం మనం తినాలన్నమాట. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. ఆ తర్వాత ఈరోజు మాత్రం తప్పకుండా స్వామివారికి మామూలు హారతి కాకుండా మీరు పంచహారతి ఇవ్వండి. పంచహారతి ఇస్తే చాలా చాలా మంచిది. స్వామివారికి కర్పూర హారతితో పాటు ఈ 5 దీపాలతో అంటే పువ్వొత్తుల్లా చేసుకొని చక్కగా పంచహారతి ఇవ్వండి. ఇక్కడ ముత్యాలు మీకుంటే ముత్యాలు చక్కగా ఆ హారతి పళ్ళెంలో పెట్టి ముత్యాల హారతి కూడా ఇస్తే చాలా చాలా మంచిది అనమాట. ఓకేనా. ఆ హారతి ఇచ్చిన తర్వాత తప్పకుండా స్వామివారికి ఆ రోజు మనము పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. మామూలు కర్పూరంతో కాకుండా పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా. ఈ విధంగా అయితే నేను సాటర్డే పూజ చక్కగా సంపూర్ణంగా చేసుకున్నానండి ధనుర్మాసంలో. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. ఓకేనా. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడడానికి అంటే ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా కష్టపడి వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి వీడియో మొత్తం చూడండి. మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఈ విధంగా నా పూజ అయితే చాలా సంపూర్ణంగా చేసుకున్నానండి. మీ అందరూ ఐశ్వర్యాలతో ఆరోగ్యాలుగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇగోండి ఇక్కడ స్వామివారికి చక్కగా హారతి అయితే ఇచ్చేసాను. చామరంతో కూడా స్వామివారికి ఆ ఉపచారం కూడా నేను ప్రతిరోజు చేస్తాను. నిత్య దీపారాధన చేసినా సరే చామరంతో స్వామివారికి చక్కగా ఉపచారం చేస్తాను. కొంతమంది సిస్టర్స్ అయితే అడుగుతున్నారు, అక్క రామకోటి రాస్తున్నారు కదా, రామకోటి కోసం ఒక్కసారి వీడియో చేసి పెట్టండి అక్క అని అడుగుతున్నారు. మీరు రాసే విధానం ఎలా రాస్తున్నారు, దానికోసం కొంచెం క్లియర్గా వీడియో చేసి పెట్టండి అక్క అని అడుగుతున్నారు. మనకి తప్పకుండా మీ అందరి కోసం వీడియో చేస్తానమ్మా. అలాగే నేను కూడా లాస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేశాను రామకోటి రాయడము. ఏదైనా సరే ఏదో రాసాము కాకుండా భక్తి శ్రద్ధలతో ఒక 10 నామాలు రాసినా సరిపోతుంది. అది మనకి సంవత్సరం పడుతుందో 2 సంవత్సరాలు పడుతుందో తెలియదు. 1,00,000 నామాలు రాసినా సరే మన జన్మ ధన్యమైపోతుంది అని అంటున్నారండి. అందుకే నేను స్టార్ట్ చేశాను. ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. చక్కగా అయితే పూజ చేసుకున్నానండి. ఏదైనా డౌట్ ఉంటే ముక్కోటి ఏకాదశి కోసం నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. తప్పకుండా మీ అందరికీ సమాధానం